ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ నేవీకి సంబంధించిన ఇద్దరు మహిళా ఆఫీసర్లు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే మరియు లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఏ సర్కమ్ నావిగేషన్ మే 29th కంప్లీట్ చేసి మళ్ళీ ఇండియాకు రీచ్ అయ్యారు. సర్కమ్ నావిగేషన్ అంటే భూమి చుట్టూ నీటి మీద సేలింగ్ చేసుకుంటూ ఒక పొజిషన్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్ కి తిరిగి రావటం. వీరు ఇద్దరు మాత్రమే ఈ సాహస యాత్రలో పాల్గొన్నారు. ఈ అడ్వెంచరస్ యాత్రకు వీళ్ళు ఐఎన్ఎస్వి తరణి అనే ఇండియన్ నేవీ సెయిల్ బోట్ ని ఉపయోగించారు. దట్ మీన్స్ ఈ సెయిల్ బోట్ కి ఇంజిన్స్ కూడా లేవు. ఓన్లీ విండ్ పవర్ ని యూజ్ చేసుకుని తెరచాపల ద్వారా భూమి మీద ఉన్న సముద్రాలని దాటుకుంటూ సర్కమ్ నావిగేషన్ చేసుకుని సేఫ్ గా ఎక్కడి నుండి వీళ్ళ ప్రయాణం స్టార్ట్ అయ్యిందో మళ్ళీ అక్కడికే అంటే గోవాలో పనాజీ నుండి వీళ్ళు స్టార్ట్ అయ్యారు. సుమారు 25,600 నాటికల్ మైల్ దూరాన్ని 238 రోజుల్లో పూర్తి చేసుకుని ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లను, కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని ఈ అద్భుతమైన సాహస యాత్రను ముగించుకొని మళ్ళీ గోవాకి సేఫ్ గా రీచ్ అయ్యారు. వీరు ఈ సాహస యాత్రలో వరల్డ్ లో మేజర్ కేప్స్ అయిన కేప్ ఆఫ్ గుడ్ హోప్ అరౌండ్ ఆఫ్రికా, కేప్ హార్న్ ఇన్ సౌత్ అమెరికా అండ్ ఆస్ట్రేలియాలో ఉన్న కేప్ లివెన్ ని క్రాస్ చేసుకుంటూ ఈక్వేటర్ ని కూడా 2 times ఈ సర్కమ్ నావిగేషన్ లో క్రాస్ చేశారు. వీళ్ళు మొత్తం 4 మహాసముద్రాలు అయిన పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ అండ్ సదర్న్ ఓషన్ పైన ఈ యొక్క అడ్వెంచరస్ యాత్రలో భాగంగా సెయిల్ చేయడం జరిగింది. ఈ ఇద్దరి వీర మహిళల అద్భుతమైన యాత్రలో వరల్డ్ లోనే మోస్ట్ ఐసోలేటెడ్ ప్లేస్ అయిన పాయింట్ నిమోని 29 జనవరి 2025 చేరుకున్నారు. ఈ పాయింట్ నిమో యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ పాయింట్ మహాసముద్రాల్లో అన్నిటికన్నా పెద్దది అయిన పసిఫిక్ ఓషన్ లో సౌత్ పసిఫిక్ రీజియన్ లో ఉంది. ఈ పాయింట్ నుండి దగ్గరగా మళ్ళీ ల్యాండ్ చూడాలి అంటే సుమారు 2687 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఈ పాయింట్ నుండి స్పేస్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి డిస్టెన్స్ అనేది 417 కిలోమీటర్లు. అంటే ఈ పాయింట్ నిమోకి చేరుకున్నాక వీళ్ళకి ఎర్త్ మీద ఉన్న నియరెస్ట్ ల్యాండ్ కంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. అలాంటి ప్లేస్ ని ఈ ఇద్దరు ఇండియన్ నేవీ ఆఫీసర్లు ఎన్నో అడ్డంకులు, ప్రమాదాలు దాటుకొని గ్లోబ్ చుట్టూ సెయిలింగ్ చేసుకుని రావటం అంటే అది కూడా ఒక సెయిలింగ్ బోట్ లో ఇంజిన్స్ లేకుండా అంటే వీళ్ళు చేసిన ఈ అడ్వెంచరస్ యాత్ర గురించి చెప్పడానికి నాకు కూడా మాటలు సరిపోవట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద షిప్లు, ఇంజిన్స్, బ్రిడ్జ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నా కానీ ఈ పసిఫిక్ ఓషన్ లో పాయింట్ నీమో రూట్ లో వెళ్ళాలి అంటే చెమటలు పడతాయి. ఇక్కడ ఈ రూట్ లో సేలింగ్ చేసే వాళ్లకు వేరే షిప్లు కానీ ఏమీ కనిపించవు. నాతో పాటు క్యాడెట్ ట్రైనింగ్ చేసిన నా ఫ్రెండ్ ఫ్లెక్సియా రోడ్రిక్స్ ఫ్రమ్ గోవా ఆంగ్లో ఈస్టర్న్ కి సంబంధించిన ఒక షిప్ లో ఆస్ట్రేలియా నుండి ఈ పసిఫిక్ ఓషన్ క్రాస్ చేసుకుంటూ అర్జెంటీనా వెళ్తున్నారు. వాళ్ళ షిప్ 5 or 6 days పాయింట్ నిమోని క్రాస్ చేశాక ఒక ఇండియన్ నేవీకి సంబంధించిన సెయిల్ బోట్ కనిపించింది. అదే మన ఇండియన్ నేవీకి సంబంధించిన ఐఎన్ఎస్వి తరణి. ఐఎన్ఎస్వి తరణిని వీళ్ళ షిప్ ఓవర్టేక్ చేసుకుని వెళ్తుండగా ఐఎన్ఎస్వి తరణి నుండి ఛానల్ 16 లో కాల్ వచ్చింది. తర్వాత ఛానల్ 06 కి చేంజ్ అయ్యి కొంచెం సేపు క్రూతో మాట్లాడారు. ఎందుకంటే అలాంటి ఏరియా దగ్గర మనుషులు ఎవరు కనిపించరు చాలా వరకు. సో అలాంటిది ఈ షిప్ కనిపించడంతో వీళ్లకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఐఎన్ఎస్వి తరణిలో ఉన్న లేడీ ఆఫీసర్స్ వీళ్ళతో మాట్లాడుతూ మేం గ్లోబ్ చుట్టూ సర్కమ్ నావిగేషన్ చేస్తున్నామని, ప్రెజెంట్ మేము న్యూజిలాండ్ నుంచి ఫాల్క్ ఐలాండ్స్ కు వెళ్తున్నామని చెప్పారు. అండ్ వీళ్ళు గోవాలో స్టార్ట్ అయ్యారని అండ్ తిరిగి మళ్ళీ గోవాకి రీచ్ అవుతారని కూడా చెప్పారు. Going back to Goa by May 25. You just mentioned that one of your crew is from Goa. గోవా అనగానే నేను కూడా గోవానే అని మా ఫ్రెండ్ వాళ్ళతో నార్మల్ గా కొంచెం సేపు మాట్లాడాడు. ఒక ఇద్దరు ఇండియన్ నేవీ లేడీ ఆఫీసర్స్ ఒక సెయిల్ బోట్ ని మాత్రమే యూజ్ చేసుకుంటూ ప్రపంచం మొత్తం సెయిలింగ్ చేస్తున్నారు అని తెలియగానే వీళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. ఇందులో విచిత్రం ఏంటి అంటే ఈ ఇద్దరు ఇండియన్ నేవీ ఆఫీసర్స్ కమ్యూనికేషన్ లో చెప్పేంత వరకు మా ఫ్రెండ్ కి కూడా తెలియదు వీళ్ళు ఆల్రెడీ పాయింట్ నిమోని క్రాస్ చేసుకుంటూ వచ్చారని. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చిన రూట్ లోనే ఈ పాయింట్ నిమో ఉంది. బట్ వీడికి ఆ సంగతి తెలియదు. వాళ్ళు కాన్వర్జేషన్ లో మేము ఇలా ఈ పాయింట్ నీమోని క్రాస్ చేసామని చెప్పగానే ఆ పాయింట్ నీమో యొక్క కోఆర్డినేట్స్ ని మా ఫ్రెండ్ కి ఇవ్వడం జరిగింది. మా ఫ్రెండ్ ఈ పాయింట్ నీమో ఎక్కడ ఉంది అని కోఆర్డినేట్స్ ని చెక్ చేయగా ఆల్రెడీ 5 days ముందే ఈ షిప్ అనేది పాయింట్ నీమోని క్రాస్ చేసుకుంటూ వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళకు 10 to 15 days వరకు అసలు చుట్టూ సముద్రంలో ఏమి కూడా కనిపించలేదంట. ఎటు చూసినా సముద్రమే. ఒక్కసారి ఆలోచించండి, 15 knots తో
10 to 15 డేస్ సెయిలింగ్ చేసిన ఒక్క షిప్ కూడా ఆ రూట్ లో కనిపించలేదు అంటే ఈ పసిఫిక్ ఓషన్ లో ఈ రూట్ అనేది ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. అలాంటి ఈ ప్రమాదకరమైన రూట్ లో ఒక సెయిల్ బోట్ ని యూజ్ చేసుకుని ఈ ప్రాంతాన్ని దాటారు అంటే ఈ యొక్క మహిళా లేడీ ఆఫీసర్స్ యొక్క డేరింగ్ కు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఒకసారి ఈ ఇద్దరి ఇండియన్ నేవీ ఆఫీసర్స్ యొక్క సెయిలింగ్ అనేది స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. October 2nd, 2024 గోవాలో పనాజీకి దగ్గరలో ఉన్న నేవల్ ఓషన్ నోడ్ దగ్గర నుండి ఈ 2 బ్రేవ్ ఇండియన్ నేవీ ఆఫీసర్స్ సెయిలింగ్ అనేది INSV తరణిలో స్టార్ట్ అయింది. వీళ్ళ ఎయిమ్ ఏంటి అంటే టోటల్ ఎర్త్ ని సర్కమ్ నావిగేషన్ చేయడం, అంటే ప్రదక్షిణ చేయటం. గోవాలో స్టార్ట్ అయ్యి మళ్ళీ గోవాని రీచ్ అవ్వటం. గోవా నుండి సెయిలింగ్ స్టార్ట్ చేసి 39 రోజుల వాయేజ్ లో 4900 నాటికల్ మైల్ డిస్టెన్స్ ని సెయిల్ చేశాక November 9, 2024 వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉన్న పోర్ట్ ఆఫ్ ఫెరమెంటైల్ ని చేరుకున్నారు. గోవా నుండి స్టార్ట్ అయ్యాక వీళ్లకు ఇదే ఫస్ట్ పోర్ట్ ఆఫ్ కాల్. వీళ్ళు గోవా నుండి స్టార్ట్ అయ్యాక October 16th ఈక్వేటర్ ని క్రాస్ చేశారు అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ని October 27th 2024 లో క్రాస్ అయ్యారు. INSV తరణి పోర్ట్ కి రీచ్ అవ్వగానే పెర్త్ లో ఉన్న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు డిఫెన్స్ అడ్వైజర్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ నేవీ సెయిలింగ్ అసోసియేషన్ అండ్ రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ వీళ్ళకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి రిసీవ్ చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న పెర్త్ నుండి మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసుకుంటూ 6500 కిలోమీటర్లు అంటే 3400 నాటికల్ మైళ్ళు 28 రోజుల్లో పూర్తి చేసుకుని December 23, 2024 న్యూజిలాండ్ లో ఉన్న క్రిస్ట్ చర్చ్ కి దగ్గరలో ఉన్న లిటిల్టన్ హార్బర్ కి రీచ్ అయ్యారు. ఇక్కడికి వీళ్ళు చేరుకోగానే వెల్లింగ్టన్ లో ఉన్న ఇండియన్ హై కమిషన్, రాయల్ న్యూజిలాండ్ నేవీ వీళ్ళను గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు. ఈ 28 రోజుల సెయిలింగ్ లో కేప్ లివిన్, ఆస్ట్రేలియన్ బైట్, టాస్మేనియా అండ్ సౌత్ ఐలాండ్ ఆఫ్ న్యూజిలాండ్ ని వీళ్ళు క్రాస్ చేశారు. ఇండియన్ నేవీ వీళ్ళని క్లోజ్ గా మానిటర్ చేస్తుంది అండ్ వీళ్ళ యొక్క డైలీ అప్డేట్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ పోర్ట్ ఆఫ్ కాల్ కి రీచ్ అయ్యేంత వరకు సరిపడే ప్రొవిజన్స్, వెసల్ కు అవసరమైన రిపేర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఆ రిపేర్స్ అనేవి చేయించారు. న్యూజిలాండ్ నుండి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసి సౌత్ అమెరికాకు సదర్న్ టిప్ లో ఉన్న కేప్ హార్న్ ని 15th February 2025 క్రాస్ చేసుకుంటూ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సముద్ర మార్గాల్లో ఒకటైన డ్రేక్ ప్యాసేజ్ ని సైతం క్రాస్ చేసుకుంటూ February 18, 2025 ఫాల్క్ ఐలాండ్స్ లో ఉన్న పోర్ట్ స్టాన్లేకి రీచ్ అయ్యారు. ఈ సముద్ర మార్గంలో వీళ్ళు 3 తుఫాన్లు దాటుకుంటూ వరల్డ్లోనే మోస్ట్ ఐసోలేటెడ్ ప్లేస్ అయిన పాయింట్ నీమోని క్రాస్ చేసుకుంటూ April 1, 2025 సౌత్ ఆఫ్రికాలో ఉన్న కేప్ టౌన్ కి రీచ్ అయ్యారు. వీళ్ళు కేప్ టౌన్ కి రీచ్ అవ్వగానే అక్కడ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎట్ కేప్ టౌన్, డిఫెన్స్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఆఫ్ స్టాఫ్, సౌత్ ఆఫ్రికన్ నేవీ ఫ్లీట్ ఈ ధైర్య సాహసాలు కలిగిన ఈ ఇద్దరు ఇండియన్ నేవీ ఆఫీసర్లని గ్రాండ్ గా వెల్కమ్ చేశారు. ఇక్కడే రాయల్ కేప్ యాచ్ క్లబ్ లో 2 weeks వెసల్ అనేది మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ చేయబడ్డాయి. ఎందుకంటే సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా మధ్యలో సెయిలింగ్ చేసేటప్పుడు 3 సైక్లోన్స్ ని దాటుకుని రావడం వలన వెసల్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది. వీళ్ళు సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా మధ్యలో సెయిలింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళకు రఫ్ సీస్, కోల్డ్ టెంపరేచర్, స్టార్మీ వెదర్ కండిషన్స్, 93 km/h విండ్స్ అనేవి ఎక్సీడ్ అవ్వటం, వేవ్ హైట్ అనేది సుమారు 7 meters అంటే 23 అడుగుల ఎత్తు వరకు కెరటాలు లేవటం ఈ ప్రదేశాల్లో సెయిలింగ్ చేసినప్పుడు వీళ్ళకు ఛాలెంజింగ్ గా మరియు కఠినంగా మారాయి. ఇవన్నీ దాటుకొని ఆఫ్రికాను రీచ్ అయ్యారు. 15th April 2025 వీళ్ళ లాస్ట్ ఫైనల్ యాత్రలో భాగమైన ఆఫ్రికా టు ఇండియా సెయిలింగ్ స్టార్ట్ అయింది. వీళ్ళు 29th May 2025 ఎక్కడ నుండి మొదలు పెట్టారో మళ్ళీ అక్కడికే చేరుకున్నారు. సుమారు 8 నెలలు ఎవరు సాధారణంగా చేరుకోని ప్రదేశాలు, ఎండను, తీవ్రమైన చలిని, ఉప్పు నీటిని తట్టుకుంటూ ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ప్రమాదకరమైన సముద్ర మార్గాలు, వేగవంతమైన గాలులు, భారీ సముద్ర కెరటాలను అన్నింటినీ దాటుకుంటూ సురక్షితంగా ఇండియన్ నేవీ ఆఫీసర్స్ ఇద్దరు కూడా సేఫ్ గా డెస్టినేషన్ కు రీచ్ అయ్యారు. రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దీస్ 2 women ఇండియన్ నేవీ ఆఫీసర్స్.